ఒకటిగా మారగలరా ఈరోజు? అడగండి మీరు, రేపు వెళ్ళి మీరంతా ఒకటి కాగలరా అని అడగండి. అవుతారా? ఎవరి బోధ వారిది, ఎవరి సంఘం వారిది, ఎవరి శాఖ వారిది. ఎలాంటి మీరు ఒకటి అవ్వగలరు? దేవుని మాటను గౌరవించగలరా మీరు? కుటుంబంలో చెట్టు పుట్ట అయిపోయి పిల్లలందరూ విడిపోయినప్పుడు తండ్రి ఆనందంగా ఉండగలడండి. అందుకేనండి ఆయనకి చింత. ప్రపంచం అంతా దేవునికి అనుకూలంగా ఉందా? ఈరోజు భూమి మీద పుట్టుకొచ్చిన మనుషులందరూ ఆయనకు అనుకూలంగా బ్రతుకుతున్నారా? లేదే. తండ్రిని ఎరుగని వారుగా, తండ్రిని ధిక్కరించేవారుగా, ఆయన మాటను గౌరవించని వారుగా ఉన్నప్పుడు, అందరూ ఆత్మలుగా నిత్య నరకానికి జారిపోతున్నప్పుడు ఆయన ప్రాణం ఎలా సంతోషించగలదండి? దుర్మార్గులు యందు భూమి మీద ఉన్న వాళ్ళంతా దుర్మార్గులుగా మారిపోయి చచ్చిపోయిన తరువాత భయంకరమైన పాతాళానికి కోటాను కోట్ల మంది వెళ్ళిపోతున్నప్పుడు ఎలాంటి ఆయన ఆనందంగా ఉండగలడు? ఆనందం లేదండి ఆయనకి. ఆనందం లేదండి, సంతోషం లేదండి ఆయనకి. కానీ నీవేమో తైతక్కలాడుతున్న మనిషి ఇక్కడ. అది సమంజసమా? తండ్రి ఉద్దేశాలు ఎరిగిన కుమారుడుగా నీవు ఉంటే తండ్రి కన్నీళ్లను పంచుకో, తండ్రి ఆవేదనను పంచుకో. నిజమైన కొడుకు అయితే నువ్వు. ఈ సమాజం అంతా చెడిపోతున్నప్పుడు నీ మనసు బాధ కలుగుతుందా? అందుకేనండి ఆయనకి బాధ. ఎవరి కోసం బాధ? తన పిల్లలు తనకు కాకుండా పోయారని, తన పిల్లలు విడిపోతున్నారనే ఆవేదన తండ్రిని తినేస్తుందండి. ఏమండి, ఎవరండి వీళ్ళు ఐక్యం చేయడానికి సిద్ధపడుతున్నారు? విడగొట్టడానికి మేము రాలేదండి. నా నినాదం ఒక్కటే, ప్రపంచ క్రైస్తవులారా, దేవుని మాటను గౌరవించి ఏకం కండి అన్నదేనండి మా నినాదం. జైశాలి గారి నినాదం అదే, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? తండ్రి ఆశయం కోసం, పరలోకపు తండ్రి మనస్సులోని ఆవేదన కోసం ఒకటి కండి అంటున్నారు. అది నేరమా? మతశాఖల హద్దులు చెరిపోయండి. క్రైస్తవులంతా ఒకే త్రాటిపైకి రండి. దేవుని మాటను గౌరవించండి. ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఈ ప్రపంచం అంతా ప్రేమ వాక్కులను మనం చాటాలి. ఒక పక్క ఏడుస్తూ ఎన్ని అభ్యంతరాలు కలుగుతున్నా, ఎంతమంది ఆటంకపరుస్తున్నా, ఎందుకండి ఈ సభలు? ఎందుకండి ఈ లక్షలతో ఏర్పాట్లు? ఈ సమాజాన్ని కాపాడడానికి క్రైస్తవులను ఒకటి కావాలి. యేసు ప్రేమ బోధన ఈ సమాజానికి నేర్పించడానికి నీ మధ్య ముందు నువ్వు ప్రేమను నింపుకోవాలి. నీకే ప్రేమ లేని నీవు సమాజానికి యేసు ప్రేమను ఎలా చెప్పగలవు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇటువైపు వెళ్ళిపోతుందండి క్రైస్తవ సమాజం. ఈ మాటలు చెప్పినందుకు శత్రువులు మేము. మా మాటలో ఏ దోషం ఉంది చెప్పండి. ఎవరిని కించపరచాలని కాదండి. తండ్రి ఆవేదన ఎరిగిన వారముగా, దేవుని మనసు ఎరిగిన వారముగా ఆయన మాటలు సమాజానికి ప్రకటించడానికి రండరా, చేతులు కలపండరా క్రైస్తవులారా, కమా మీ సహకారాన్ని మాకు ఇవ్వండి అని అడగడం నేరమా? వద్దురా. మాయ మాటలను నమ్మి మోసపోకండి. బైబిల్ నమ్మండి. మిమ్మల్ని నమ్మమని మేము చెప్పడం లేదు. మేము చెప్పే బైబిల్ మాటలు బైబిల్లో ఉన్నాయో లేదో బైబిల్ని చూడండి. ఇదే కదా మన డిక్షనరీ, ప్రామాణిక గ్రంథం. దీన్ని చదువుదాం. ఇందులో వాస్తవాలు ఉన్నాయి. దేవుని మనసు రాయబడింది, దేవుని ఉద్దేశాలు రాయబడ్డాయి. ఇది చదివితే చాలండి మనిషి జ్ఞాని అవుతాడు. ఇది చదివితే చాలండి సమాజాన్ని ఎలా మార్చాలో విజ్ఞానం వస్తుందండి. వద్దరా, మన మధ్య శత్రుత్వాలు వద్దు, మన మధ్య విభేదాలు వద్దు. దేవుని వాక్యాన్ని గౌరవించి సంఘాలన్నీ ఒకే త్రాటి మీదకి వచ్చి ఈ మత శాఖల ఈ బోధనను పక్కకు పెట్టి స్వచ్ఛమైన క్రీస్తు బోధ బైబిల్లో ఉన్నదాన్ని మనం చదివి ఈ సమాజాన్ని కాపాడి పరలోకానికి వెళదామర్రా. ఆయనేనండి పరలోకం మనకిచ్చేది. ఆయనేనండి మన నిత్య రాజ్యానికి నడిపించేది. అది మనం కాలజార్చుకుందామా చెప్పండి? వద్దరా. ఇప్పటికైనా దేవుని మాటను గౌరవించి తండ్రి ఆవేదనను గుర్తెరిగి మీరేం చేస్తారో తెలుసా? మీ సమీప గ్రామాలకి, పట్టణాలకి ఇదిగో జీవం కలిగిన వాక్యాన్ని చేతపట్టి వెళ్ళండరా, ప్రకటించండి. ఎంతో మంది నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు. నీ తండ్రి ఆవేదన ఏంటో తెలుసా? ఎవడును 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 నశింపవలనని ఇచ్చయింపక అందరూ 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 మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘ శాంతం చూపిస్తున్నాడండి. రండి నా పిల్లలారా, రండి, నా మాట అంగీకరించండి. మనుషుల్లో ఎవరి మాట వినకండి, నా మనస్సును తెలుసుకోండి.
ఈ ప్రపంచాన్ని కాపాడండి. అందరూ నా కుమారులుగా, నా వారసులుగా, మీ తోటి సోదర సోదరీమణులుగా ఎంతో మంది భయంకరమైన నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు, మంటలకు ఆహుతైపోతున్నారు. వాళ్ళని కాపాడరా మీరు వెళ్ళరా? సువార్త ప్రకటించరా? నా కుమారుని అందుకే కదా పంపాను. యేసుక్రీస్తు రాక అందుకే కదా జరిగింది. ఆ తర్వాత పౌలు అందుకే వచ్చాడు, ఆ తర్వాత పేతురు అందుకే వచ్చాడు, ఆ తర్వాత స్టెఫెను, ఫిలిప్పు, వీళ్ళందరూ మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం అందుకేనండి పంపబడింది. ఈ శతాబ్దంలో మీరు వచ్చారు ఎందుకు? అదే బాధ్యతను, అదే తండ్రి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మీరు ఉన్నారండి. ఈరోజు న్యాయం చేయండి అర్రా. భూమి మీద మీ జన్మకు, భూమి మీద మీ రాకకు అర్థాన్ని కలిగించండి క్రైస్తవ సోదర సోదరీమణులారా. ఎవరి మీద ద్వేషంతో చెబుతున్న మాటలు కావు ఇవి. తండ్రి ఆవేదన అర్థం చేసుకున్న వ్యక్తులుగా ఆయన కోసం పనిచేయండి, ఆయన కోసం ముందుకు కదలండి, ఈ సమాజాన్ని కాపాడండి. అదేనండి యేసు మాటలలోని ఆవేదన, యేసు మాటలలోని బోధనలు. అందుకేనండి మహనీయుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి తన ప్రేమ వాక్కులను చాటాడండి. సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం కీడుతో మునిగిపోతున్నప్పుడు, కీడు నుంచి సమాజాన్ని కాపాడడానికి చివరకు తను తానే సిలువ మీద బలిగా అర్పించుకున్నాడండి మహనీయుడు. ఏమి నేర్పించాడండి ఈ సమాజానికి? కక్షణ, కాఠిన్యాన్న, పగన? లేదండి, ప్రేమతత్వాన్ని బోధించాడు. సాటి సహోదరుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. పరలోకమందున్న తండ్రి నశించిపోతున్న తన పిల్లలు ఏ ఒక్కరూ పాతాళానికి పోకుండా ఉండాలని ప్రేమ కలిగి, జాలి కలిగి, వారు చావకూడదన్న ఆలోచనతో తన కుమారుని భూమి మీదకి పంపి క్షమను గ్రహించాడండి. నాయన, నువ్వు వెళ్ళు నీ తమ్ముళ్ళను కాపాడడానికి, నీ వాళ్లను కాపాడు నాయన, నా పిల్లలు నా దగ్గరికి తీసుకునిరా. మరి రాగలుగుతున్నారా? తీసుకొని రాగలుగుతున్నారా? ఎంతమంది నడవని బిగించారండి. ఎందుకండి సభలు? అనేక మందిని క్రీస్తు యుద్ధకు ఆకర్షించడానికి, బైబిల్లో ఉన్న ఔన్నత్యాన్ని సమాజానికి ప్రకటించడానికి, సమాజంలోని ప్రతి ఒక్కరిని కాపాడడానికి ఒకనాడు క్రీస్తు పడిన పాట్లు, ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ, అది సమాజంలో మీరు చూపించాలన్న ఉద్దేశంతో ఇదిగోండి ఏర్పాట్లన్నీ పిల్లలు చేశారు. సహకరించండి అవ్వ, మీరు ప్రేమ చూపించండి అర్రా. ఎవరో చెప్పారని కోపాలు పెంచుకోకండి, ఎవరో అన్నారని ద్వేషాన్ని రగుల్చుకోకండి. శత్రువులే ప్రేమించమంటున్నాడు కదా, వీళ్ళేమి శత్రువులు కారుగా, క్రైస్తవులే కదా. మీరు నమ్మిన ప్రభువును నమ్మిన వాళ్లే కదా. నీతి తోటి సహోదరుని మీదనా నీకు ద్వేషం? ఏం పగ నీకు వాళ్ళ మీద? ఎందుకు ఆపడానికి ప్రయత్నిస్తున్నావు? ఇదేనా నీ ప్రేమ అంటే? నీ తోటి సహోదరుని ప్రేమించలేని వాడుగా ఉన్నావు అంటే నువ్వు ఆ తండ్రికి కుమారుడువేనా? కుమారుడు కాలేవు. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే శత్రువులను ప్రేమించకపోతే మీరు తండ్రికి కుమారులు కాలేరా? శత్రువులను మీరు ప్రేమించకపోతే మీ తండ్రికి మీరు కుమారులు కాలేరా? కాలేరు. అర్థమైంది ఈ మాట? పరలోకమందున మీ తండ్రికి కుమారులే ఉండునట్లు మీరు క్షమిస్తేనే మిమ్మల్ని పిల్లలుగా ఆయన స్వీకరిస్తాడు. మీరు క్షమించలేదు, మీరు పగపట్టారు, మీరు కోపాన్ని రగుల్చుకున్నారు, మీరు ఆయన పిల్లలుగా ఉండలేరు. ఈ మాటను అర్థం చేసుకుంటారా? చాలా మంది అనుకుంటారు మేము బాప్తిజం తీసేసుకున్నాం, ప్రభువు నమ్మేసుకున్నాం, సంఘానికి వెళ్ళిపోతున్నాం, మేము క్రైస్తవులం కదా, దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారా? నీ తోటి సహోదరుని క్షమించలేని నీవు తండ్రికి కుమారుడు కాలేవయ్యా. ఒకవేళ దేవుడికి ఏమైనా అర్పణ ఇవ్వడానికి నువ్వు వెళ్ళినా అక్కడ ఒకవేళ నీ సహోదరుని మీద నీకేమైనా ద్వేషం కనబడితే ఏమన్నాడు? ముందు అర్పణ ఇచ్చి అన్నాడా? ఏమన్నాడండి? మొదట నీ అర్పణ విడిచిపెట్టి ఇక్కడ నువ్వు వెళ్ళు, నీ సహోదరునితో సమాధానపడు, సమాధాన పడిన తరువాత నువ్వు రా, నువ్వు నాకు అర్పించు, నీ అర్పణ నేను స్వీకరిస్తాను. అంటే నీ సహోదరునితో నీకు క్షమ లేనంత కాలం, నీ సహోదరునితో నీకు ఐకమత్యం లేనంత కాలం నీ అర్పణలు నాకు వద్దు. అది బైబిల్ అండి. ఈ చట్టం అర్థమైందా క్రైస్తవులకి? దేవుని చట్టాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా క్రైస్తవులు? మరి మంచి మాట చూడండి బైబిల్లో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును తాను తెలుసుకునవలెను. ఏం చేయాలి మీరు? చదవండి. పాపిని తప్పు మార్గము నుండి మళ్లించువాడు, మరణానికి వెళ్ళిపోతున్న ఈ సమాజాన్ని తప్పించవా నువ్వు? క్రైస్తవ సోదర సోదరి, సంఘంలో నువ్వు కాపరి,
ఈ సమాజంలో ఉన్నదంతా నీ వాళ్లే కదా, నీ తండ్రి పిల్లలే కదా, వాళ్ళని కాపాడవా నువ్వు? వాడి మార్గం నుండి నువ్వు మళ్ళించవా? ఒకవేళ అలా మళ్ళించగలిగితే, మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి పాపాలను క్షమించి మరణం నుండి అతని ఆత్మను తప్పించగలిగే గొప్పవాడివిగా నీవు మారాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అదేనండి కోరుకుంటున్నాడు దేవుడు. ఏమంటే మొదటిసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేశాడు, మూడోసారి తప్పు చేశాడు, ఎన్నిసార్లు అండి బాబు క్షమించాలి అంటావా? ఏమంటే నేను క్షమిస్తున్న ప్రతిసారి వాడు నా మీద తిరుగుబడుతూనే ఉన్నాడు అని అంటావా? అప్పుడు దేవుడు నీతో అన్న మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త చూడండి 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎళ్ళ పొరపాటు తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 సార్లా? 7 సార్లు చేస్తే సంపూర్ణం అయిపోతుందా? అందుకు ఏసేమన్నాడు తెలుసా? ఈ 7 మార్లు మట్టుకు కాదు నాయన, 70 ఏళ్ల మారు మట్టుకు, చచ్చిపోయినంత వరకు 70 ఏళ్ళు నీకు వచ్చినంత వరకు క్షమిస్తూనే ఉండు. ఆహా, ఏంటి క్షమాగుణం! ఏమండి, క్షమే సమాజంలో ఉంటే ఎందుకండి శత్రుత్వం? ఎందుకండి కోపం? ఎందుకండి పగ? పగ లేనిదే కోపం లేదు, కోపం లేనిదే రౌద్రం లేదు, రౌద్రం లేనిదే మనిషిని చంపాలన్న ఆలోచనే రాదండి. పగను చంపాలి అంటే ప్రేమతో జయించమన్నారండి యేసుక్రీస్తు. ఆహా, ఏం చట్టం! సమాజంలోని పగను, ద్వేషాన్ని చంపాలి అంటే ప్రేమతో జయించు నాయన అన్నాడు. ఇదండి దేవుని చట్టం. ఇదండి దేవుడు నేర్పించిన అద్భుతమైన చట్టం. ఏంటండి ఈ బోధ తారుమారైపోయింది అనుకుంటున్నారా? ఇదేనండి ఒరిజినల్ బోధ. ఇలాంటి వాక్యం ఎవరండి చెబుతున్నారు మనకి? ఎవరండి నేర్పిస్తున్నారు ఇలాంటి బోధ? వద్దు వద్దు, మార్చే, నీ విధానం మార్చుకో. క్రైస్తవులారా, మీ విధానాన్ని మార్చుకోండి. ప్రేమ తత్వాన్ని నేర్పించిన మహనీయుడని యేసుక్రీస్తు ప్రబోధనలు వినండర్రా. ఈ మానవులు చేసిన చట్టాన్ని గౌరవిస్తూ దానికన్నా అతీతమైన దేవుని చట్టాన్ని ఈ సమాజంలో ప్రకటించాలి. ఎవరు? క్రైస్తవుడా? నీవేనయ్యా. 4 గోడల మధ్య గిరి గీసుకొని శాఖలు పేరట విభేదాలతో, కక్షలతో మగ్గిపోకు క్రైస్తవ సోదర సోదరి, రా బయటికి. నీ మీద ఎంతో బాధ్యత ఉంది. నీ తండ్రి చింత కలిగి ఉన్నాడు సమాజం పాడైపోతున్నందుకు. నువ్వు వెళ్ళవా? మా నిమిత్తం ఎవడు పోవును అంటున్నాడు. పంపబడని వాడు లేకుండా వారిట్లు విందురు అంటున్నాడే. ఈ మాటలు బైబిల్లో నీ చెవిని పడలేదా? ఎవరు చెబుతారు చెప్పండి? సమాజానికి వెళ్ళి ఒక పంపడానికే, సమాజంలోకి వెళ్ళి చెప్పడానికే యేసు వచ్చినప్పుడు మరి నీవెందుకు వచ్చావు? పండగల పేరట ఆనందంగా ఉత్సాహంతో ఉండడానికి కాదు, నీ కుటుంబంలో నీ భార్య బిడ్డలతో సంతోషం ఆనందంగా ఉండడానికి కాదయ్యా నీ వచ్చినది. తండ్రి భారాన్ని భుజం మీద వేసుకుని ప్రతి దినము ఆయన సిలువనెత్తుకొని నడవలసిన క్రైస్తవుడా, నీదే ఆ బాధ్యత. ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటను గౌరవించగలవా? గౌరవిస్తే కక్షను విడిచిపెట్టు, గౌరవిస్తే క్రోధాన్ని చంపే, గౌరవిస్తే కోపాన్ని మట్టుపెట్టు, ప్రేమ తత్వాన్ని నింపు. ఈ సమాజంలో ప్రేమను ప్రకటించు. నశించిపోతున్న మానవ సమాజాన్ని దేవుని కొరకు సజీవంగా కాపాడు. అదే దేవుని చట్టం. ఏమంటే, మీరు మమ్మల్ని క్షమించినా క్షమించకపోయినా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని క్షమించారు అనే సంగతి మర్చిపోకండి. ఏకం కండి అన్నదేనండి మా నినాదం. జైశాలి గారి నినాదం అదే. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? తండ్రి ఆశయం కోసం. ఈరోజు బైబిల్ ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ దేశాలకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? మానవులారా, మీరంతా నా పిల్లలు. శాస్త్రవేత్తలు బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. బికాస్ సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్.
అంతా ఒకే త్రాటిపైకి రండి. దేవుని మాటను గౌరవించండి. ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఈ ప్రపంచం అంతా ప్రేమ వాక్కులను మనం చాటాలి. ప్రతి వాడు యేసుక్రీస్తు పైన దాడి చేస్తున్నాడు. ఖబర్దార్! యేసు తప్పన్నవాడు గాని, బైబిల్ తప్పన్నవాడు గాని, రోషం కలిగిన వాడు, మనగాడైన వాడు ఎవడైనా ఉంటే రండి,